వెల్కమ్ బ్యాక్ టు విశాల్ గేమర్ వైట్. ఈరోజు అయితే మన కొత్త సర్వైవల్కి అయితే వచ్చేసాం అనమాట. ఈరోజు మన స్పానింగ్ అయితే చాలా బాగుంది గైస్. అంటే ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే సమ్మర్ కదా గైస్. మేము అండ్ ఇప్పుడే వస్తాను గైస్, ఫస్ట్ పర్సన్లోకి వెళ్ళి వస్తా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం వీడియోని అయితే. అమ్మ అంటే మన స్పానింగ్ ఆ చెట్టు మీద స్పానింగ్ అనమాట. అండ్ పక్కనే విలేజ్ ఉంది గైస్, మన లక్ ఇక్కడే ఫస్ట్ వెళ్ళి చూసొద్దాం ఏమన్నాయో. జస్ట్ బాగానే ఉంది. చెస్ట్ ప్లేట్ బూత్స్ కూడా ఇచ్చుంటే ఎంత బాగుంది. విలేజ్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఫుడ్ మాకు ఇంపార్టెంట్. ఫస్ట్ లోపలికి వెళ్దాం. అండ్ ఈ ఎపిసోడ్లో మన బేసిక్స్ అయితే చేయాలన్నమాట. బేసిక్స్ అంటే మీకు తెలుసు కదా, ఆ పిగ్గు ఆ నీ కోసం గేట్లు తీసాను కదా. ఇప్పుడైతే ఇక్కడ మనం వీక్ కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడైతే వీటు అంత ఎక్కువ ఉంది. ఇంకా మనకి వీటి కావాల్సింది. మనకి ఇప్పుడు వడ్డు కావాలి. ఎక్కడ తీసుకొచ్చాము పైన ఇక్కడ విలేజర్ వద్దులే అండి, ఎందుకు మళ్ళీ మనకు నష్టం. ఎందుకంటే విలేజ్ బాగుండాలి, కొత్తగా ఉంటాయి. ఇదైతే అంత పెద్ద ఫారెస్ట్ కాదనుకుంటుంది. చెరీ బ్లిజం 2020లో వచ్చిన అప్డేట్. అంత పెద్ద ఫారెస్ట్ అని కాదనుకుంటా, మనమే చేయాలి పెద్ద ఫారెస్ట్. ఇక్కడ మేము ఈ మధ్యన నేను ఒక కొత్త మోడల్ చేసా. డేస్ కనిపిస్తే ఇక్కడ ఉంటుంది, మీకు చూస్తే ఎన్ని డేస్ మనం సర్వైవ్ అయ్యాము అన్నీ చూపిస్తుంది అది. అంటే అన్నీ కాదు, ఎన్ని డేస్ సర్వైవ్ అయ్యామని. వుడ్ అంటూ జరుగులో ఉంటే ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ వుడ్ పడిపోయింది, కలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ డిస్పాన్ అయిపోతామండి, మనకి ఎందుకు ముందే కలెక్ట్ చేసుకున్నాం. మనకు వీట్ అయితే అంత ఎక్కువ రాలా, 9 వచ్చింది. మన బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. 11. ఫస్ట్ మనం తొందరగా ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేయాలా. క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్. ఇప్పుడైతే ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెడతాం. ఒకటి ఏం చేద్దాం ఫస్ట్. ఓకే వీట్ కదా, అబ్బో చాలానే వస్తుంది, ప్రాబ్లం లేదు. మనకు కావాల్సింది బ్రెడ్. ఫస్ట్ మనం అయితే ఆర్మర్ వేసుకుందామా, కొంచెం ప్రొటెక్షన్ అయినా ఉంటుందిలే అండి, వేసుకుందాం. అంతకన్నా ముందు ఏం చేయాలంటే వెళ్ళి పడుకోవాలి. ఇప్పటి నుంచి అయితే మన వేసి ఇదే గైస్. విలేజ్ ఇది ఎవరి విలేజ్ అని నాది ఇప్పటి నుంచి. అంటే ఇంకా అనమాట, ఇంక ఇదే గైస్ మన బేస్, మన బుడ్డి బేస్. తర్వాత మళ్ళీ బేస్ కట్టుకుందాం అండి, ఎందుకు విలేజర్స్ది దుబ్బేసి ఉంచుకుంటాం. ఇక్కడ ఉంది గైస్ హెబిల్స్, అసలు చూసుకోవాలా ఇంటి ముందు ఉంచుకొని అట్లా ఉంటుంది గైస్ మనతోనే. హెబిల్స్ అయితే కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ హెబిల్స్, ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత అబ్బో ఫస్ట్ ఫుడ్ తినాలా. 13 వచ్చింది.
3 స్టాక్స్ వస్తే చాలు. అంటే ఫస్ట్ ఈ క్రాఫ్టింగ్ టేబుల్ నుంచి ఫస్ట్ ఇది తీసుకుందాం. మనకిప్పుడు బ్రెడ్ ఇంపార్టెంట్. మనకిప్పుడు ఎంత బ్రెడ్ కావాలి? చాలా బ్రెడ్డే కావాలి. 39 బ్రెడ్ స్టాక్ కావాల్సింది గైస్ నాకు బ్రెడ్. చూద్దాం వస్తుందో రాదో స్టాక్. కరెక్ట్గా స్టాక్ బ్రేక్ చేస్తున్నాం. ఒక వర్క్ చేసుకుందాం గైస్. ఫస్ట్ ఒక పికాక్స్. ఓన్లీ పికాక్స్ అంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ పికాక్స్ ఎందుకు అన్నీ చేసుకోవచ్చు అని. కానీ మనం అట్లా వుడ్ వేస్ట్ చేసే వాళ్ళం కాదు గైస్. లాగ్ అవుతుంది గట్టిగా. కిందకి ఏమన్నట్టుంది. బా గ్రెనేట్ దీని పేరు అయితే ఉంటుంది గైస్. ఇది కాదు నాకు కావాల్సింది వచ్చింది లేదు. స్టోన్ కావాలి మనకి ఇప్పుడైతే. ఎందుకంటే డైరెక్ట్గా స్టోన్కి అప్గ్రేడ్ అయిపోతుంది. ఇంకా ఈ వుడ్ కలర్ చేసుకుని మళ్ళీ స్టోన్కి అప్గ్రేడ్ అయ్యి వుడ్ని వేస్ట్ చేయటం. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక డే అయితే అయిపోయిందని. మనకి టూల్స్కి ఆల్మోస్ట్ 30 ఒక 30 తీసుకొని వెళ్ళిపోదాం. లేదంటే ఇది బ్రేక్ అయిపోయేంత వరకు. అండ్ మీకు కొంచెం నాయిసీగా ఉండొచ్చు. ఎందుకంటే నేను కొంచెం నాయిసీగా ఉండే ప్లేస్లో ఉన్నా. ఏంటో గైస్ మా వాయిస్ జాంబీస్ వాయిస్ అయితే వస్తుంది. జాంబీస్ సౌండ్. మనమైతే ఫస్ట్ ఆ ఇంట్లోకి దూరుకోవాలన్నమాట క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని. ఇది బ్రేక్ అయ్యట్లేదు. ఇప్పుడైతే మనం వెళ్ళొద్దాం గైస్. తెచ్చుకుందాం. అండ్ ఇక్కడ సాప్లింగ్స్ పడి ఉంటాయి తీసుకున్నాం. మనకి సాప్లింగ్స్ ఇంపార్టెంట్. ఒక చెట్టు నుంచి ఇన్ని సాప్లింగ్స్ గైస్. అక్కడైతే కేవ్ బుడ్డి కేవ్ ఉంది. వెళ్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే కొంచెం డైలీగా వస్తాయి అన్నమాట. ఇంతకుముందంటే మాది సమ్మర్ మేము కూడా ఎంజాయ్ చేయలేదని మేము కూడా ఎంజాయ్ చేయాలని ఆగిపోయాం అనమాట. ఫస్ట్ స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అయిపోదాం. అందుకే వీడియోస్ అయితే ఎక్కువగా రావట్లేదు. మేము ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఇంకా మాకు టైం కుదరట్లేదు. ఇప్పటి నుంచి అయితే కొంచెం అంటే ఓన్లీ అది ఒక్క రీజన్ అని కాదు. అండ్ మేము కొంచెం ఊరెళ్ళి వచ్చాము. దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది. అండ్ నా పుట్టినరోజు కూడా ఈ మధ్యన అయిందనమాట. మే 11th నా పుట్టినరోజు అయిపోయింది. మే 11th నా పుట్టినరోజు అంటే అంత హడావుడి ఉండదన్నమాట. ఆ మే 11th నుంచి నేను కొంచెం రావటం వీడియోస్ చేయటం అయిపోయాను అనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకుందాం. ఒక చెస్ట్ చేద్దాం గైస్. మనకి చెస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వుడ్ ఉందా? ఎక్కడే వుడ్ ఉంది, కావాలంటే తెచ్చుకోవచ్చులే అండి. 4 చెస్ట్లు వస్తే పర్వాలా. 4 చెస్ట్లు చేసేద్దాం. ఒక్క 2 చాలు. ఒకటి ఇక్కడ పెడదాం, ఇంకొకటి ఎక్కడ పెడదాం, ఇంకోటి కూడా ఇక్కడే పెట్టేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువు ఏంటంటే మెయిన్ ఒకే ఒక్క వస్తువు మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. అదేంటిదంటే ఎక్కడ ప్లేస్ చేద్దాం? అదే చెస్ట్ ప్లేస్ చేయడానికి. ఇక్కడ చాలా చిన్న రూము.
ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ కదా. కిటికీకి అడ్డంగా ఉంటుంది గైస్, అందుకే కిటికీకి అడ్డంగా ఏది వద్దన్నమాట, బాగోదు. లేదు మనకు మరీ అంత ప్లేస్ లేకపోతే అప్పుడు తీసుకుందాం. ఇప్పుడు మనకైతే వుడ్ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని చెస్ట్లు అయితే చేద్దాం, ఎందుకంటే చెస్ట్లు కూడా కావాలి. అండ్ ఇంకొకటి కూడా చేయాలి గైస్, అది కూడా ఏంటో చెప్తా. మనకి అదే షార్కోల్ గైస్, షార్కోల్ మన చార్కోల్ నన్నోరు తిరగదు గైస్, దాన్ని ఎట్ట పలుకుతారు అంటారు కానీ చార్కోల్ చేసుకుందాం. ఎందుకంటే మన కొంచెం మైనింగ్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అంటే అక్కడ మనకు చిన్న కేవ్ దొరికింది, ఆ కేవ్లోకి వెళ్ళడానికి కొంచెం యూజ్ అవుతుందిలే అండి. ఒక 4 10 40 అంటే 10 20 వుడ్ కావాలి. ఇప్పుడు ఒక 2 చెట్లు వేసేస్తే వచ్చేస్తుంది కదండి. 20 వుడ్ మనకు కావాలన్నమాట. అండ్ ఈ మధ్యన డిఎస్ఆర్వేల శ్రావణ నేను ఒక చేస్తున్నాం, అది కొంచెం రావట్లేదు అనమాట వీడియోస్. ఇప్పుడు నుంచి అయితే కొంచెం వస్తుంది గైస్ వీడియోస్ ఆ డిఎస్ఆర్వేల గురించి కూడా, ఎందుకంటే కొంచెం బ్రేక్ తీసుకున్నాం గైస్, చెప్పాగా బ్రేక్ తీసుకున్నామని. అండ్ మాకైతే అంత ఎక్కువ సపోర్ట్ లేదు గైస్, కొంచెం మాకు సపోర్ట్ చేయండి గైస్. ఇల్లు ఏదో ఉన్నాయి పింక్ ఏంటండి, ఇవి మనకి అంత అక్కర్లేదు. మనం ఇప్పుడు వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్ చెస్ట్లు చేద్దాం. అంతకన్నా ముందు ఒకటి చేద్దాం. 1 2 3 మనకు కొన్ని స్లాబ్స్ అయితే కావాలి గైస్. స్లాబ్స్ ఎందుకో కూడా చెప్తా. ఇక్కడ 24, ఇక్కడ 24. మనకి ఒక 10లు ఒక 5, ఇక్కడ ఒక 5 పెట్టేద్దాం. ఎవరో జాంబీ వచ్చారు బయటికి, చూసేద్దాం. ఎక్కడ జాంబీ ఎక్కడ గైస్? ఇప్పుడే కదా గైస్ జాంబీ సౌండ్ వచ్చింది, కాలిపోతున్నట్టు కూడా, చచ్చిపోయినట్టున్నాడు. ఒక్కసారి చూద్దాం. పడ్డా సచ్చా. అండ్ నేను ఇప్పుడు ఒక్క నిమిషం గైస్ ఇప్పుడే వచ్చేస్తా. ఓకే గైస్ వచ్చేసా. అంటే కీప్ ఇన్వెంటరీ ఆన్ చేస్తాను. అంటే మా ఇప్పుడు అంటే నేను అంతా కీప్ ఇన్వెంటరీ లేకపోతే నేను కొంచెం కష్టమే గైస్, ఎందుకంటే నేను ఎక్కువగా దూకుడు ఇవన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట. అందుకే కష్టం అయిపోద్ది కీప్ ఇన్వెంటరీ ఆన్లో ఉండకపోతే. మీకు తెలిసిందే, ప్రతి ఎపిసోడ్లో చెప్తారు, చాలాసార్లు చూసుంటారు. నేను చాలాసార్లు దూకుడులు చేస్తా, డ్యామేజ్ తీసుకుంటా. ఒకటేసారి సెక్షన్ అనుకో కథం, టాటా సీ గుడ్ బై. ఇప్పుడు అయితే మనం చేయాల్సిన పని వచ్చి ఇందులోకి వెళ్ళి గోల్డ్ స్టోన్ మన దగ్గర ఉంచుకుందాం, ఎందుకన్నా మంచిది. సాప్లింగ్స్ కొంచెం నాటొద్దాం. షెవల్ అన్బ్రేకింగ్ ఎఫిషియన్సీ వెరీ నైస్. ఇది నాకు అక్కర్లా, చెత్త అంత కింద సైడ్ పడేద్దాం గైస్. కొంచెం ఇంపార్టెంట్ అన్ని పైన పెట్టుకుందాం. డట్ చెత్త, స్టిక్స్ ఇంపార్టెంట్. ఆర్మర్ ఇప్పుడు వద్దులే అండి, వేసుకుంటాం. సాప్లింగ్స్ తర్వాత నాటుదాం. రెడమ్లెస్
అండ్ నేను ఒకసారి సైడ్ వెళ్ళొద్దాం. ఫారెస్ట్ ఏదైనా దొరికితే మనకి యూజ్ అయ్యిద్ది గైస్. ఎందుకంటే మనకి ఫారెస్ట్ దొరికితే దీని పేరేంటి, మనకి కొంచెం డాగ్స్ అయితే దొరుకుతాయి. డాగ్స్ యూజ్ చేయొచ్చు గైస్, డాగ్స్ యూజ్ అవుతాయి. దేనికంటే మనం ఇప్పుడు మైనింగ్కి వెళ్ళినప్పుడు మనం ఎవరినైనా కొట్టి ఉంటే ఈ ఖతం చేస్తాయి. వాట్ ఈస్ దట్ గైస్? ఏదో ఒకట్లా అంటే మనం ఇప్పుడు మైనింగ్కి వెళ్దాం. నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దామని. అంటే మనకి ఐరన్ నెక్స్ట్ ఎపిసోడ్ లోపల నేను ఐరన్ కొంచెం కలెక్ట్ చేసుకొని వచ్చుకుంటాను గైస్. ఎందుకంటే నేను ఫీల్ లేకుండా ఉండే దారుణాలు మీరు ఎట్లా మీరు చూడలేదన్నమాట. సర్లే అండి, ధైర్యం చేసి వెళ్దాం. వా వెరీ బ్యాడ్. నా చెస్ట్లన్నీ ఇటుకే నిండిపోయేటట్టు ఉన్నాయి కంపల్సరీ. కానీ సాపింగ్స్ కూడా యూజ్ అవుతాయి గైస్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నన్ను కొన్ని స్లాబ్స్ కావాలి నాకు ఇప్పుడు. అండ్ రూయిన్ పోర్టల్లో మనకి అంత లూటింగ్ లేదన్నమాట. గోల్డెన్ బ్లాక్ తీసుకోవాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆ వుడ్ని ఇట్లా పెట్టాలి. ఓకే, స్లాబ్స్. ఇప్పుడు మనకి కావాల్సింది వచ్చి సరిపోతాయి. సర్లే అండి, ఎతికే కన్నా మనమే చేసుకుంటూ పోవట్లా. ఇదే కంపౌండ్ ఏదో ఒకటి లేండి. ఈ యొక్క నా డౌట్ గైస్, అక్కడ ఏదో ఒక కాంపౌండ్. సర్లే అండి, ఒక ఫార్మ్ లాంటిది ఏదైనా ఏం కాలేదు. అయినా మనం దానికి దేనికి ఎంత భయపడాలా. దీన్ని పక్కన ఒకటి పెడదాం అన్నమాట. మరీ ఇంత దూరం అయితే కొంచెం కష్టమైపోతుంది. ఎక్కడైనా దగ్గరలో పెట్టుకుందాం. ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ కాదు, ఇక్కడ. ఇంకా మనకి సాధ్యం వచ్చిందంటే ఇట్లా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బోన్ మిల్క్ ఏం చేస్తామంటే వెళ్ళి బీట్రూట్కి కదా. ఓకే, ఇది వీట్ కదా. అండ్ మనకి ఎమరాల్డ్స్ అయితే యూజ్ అవుతాయి కాబట్టి మనం ట్రేడింగ్ చేస్తున్నట్టు చూద్దాం. ఆగట్లేదు. ఏ భాయ్, అయ్యే భయ్యా దొరుకు జరా జబర్ కరో. నేను ట్రేడ్ చేస్తున్నావు బీట్రూట్ మనకి యూజ్ అవుతుంది కదా ఇప్పటి నుంచి అయితే. ట్రేడ్ వీట్ అంతా బీట్రూట్ అయితే కొంచెం వస్తే చాలా వస్తాయి కాబట్టి బీట్రూట్ ఈస్ బెస్ట్. బీట్రూట్ ట్రేడ్ చేస్తున్నాను. స్లాబ్స్ ఇంపార్టెంట్ అండి, కొంచెం యూజ్ అయితే. స్టిక్స్, కోల్ మనం ఎందుకు. ఓకే, ఐరన్ ఒక ఐరన్ దొరికితే చూసొద్దాం కొంచెం అట్లా దగ్గరలో. అంటే కనుక అక్కడ నుంచి దొరకట్లేదండి. ఇట్లా నుంచి కిందకి వెళ్ళటానికి రూట్ లేదా అన్నల్లారా, తమ్ముళ్ళారా, కిందకి వెళ్ళడానికి రూట్ లేదా? ఇక్కడ ఎందుకు మాకు కష్టం దిగేందుకు దండగా దిగేందుకు దండగా గోళం బాగా
ఈ వీడియో అయితే ఎక్కువ మినిట్స్ ఇప్పటి నుంచి అంత ఎక్కువ మినిట్స్ అయితే రాదు గైస్. అండ్ ఇంకా వీడియోని అయితే స్టాప్ చేస్తా, నెక్స్ట్ వీడియోలో చూస్తాను ఇంకా మిగతా అన్నీ. అండ్ అండ్ రేపు పొద్దున్న ఎపిసోడ్లో మనం కేవలం వెళ్ళిపోదాం అంటే గోళం బాబాయ్ని వేసేసి కేవలం వెళ్దాం. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.